తమను ఎంపీగా గెలిపించిన తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ 8 సీట్లు గెలవటమే కాకుండా మిగతా స్థానాల్లో గట్టి పోటీనిచ్చిందని అన్నారు. కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. గత 10-12 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం చేస్తున్నామని రఘునందన్ తెలిపారు. 2013 మేలో బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద, చంద్రశేఖరరావు మీద, హరీష్ రావు మీద రఘునందన్ గత 10-12 ఏళ్ల నుంచి రాజీ లేని పోరాటం చేస్తుండనేది మా మెదక్ జిల్లాలో చిన్న పోరని అడిగినా కానీ చెప్తారు. రఘునందన్ రావుకి కాంప్రమైజ్ పాలిటిక్స్ తెలియదు. రఘునందన్ రావు కాలుమొక్కుడు తెలియదు. రఘునందన్ రావుకి తెలిసింది ముక్కుసూటిగా మాట్లాడే తెలుసు. చంద్రశేఖరరావు అయినా గట్లే మాట్లాడతాడు, రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి అయినా గట్లే మాట్లాడతాడు. 10 ఏళ్ళు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను గుర్తించే సూరత్ లేదని చంద్రశేఖరరావుని నిండు అసెంబ్లీలో నిలదీసిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవడంటే అది రఘునందన్ రావు తప్పితే ఇంకొకరు. ఆశీర్వదించి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కరించి చెప్పే 2 మాటలు ఏంటంటే, కేంద్రంలో మళ్ళీ అధికారం ఉండేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే కాబట్టి దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రగతి పథంలో నడవాలన్నా, పేదలకు వెల్ఫేర్ యాక్టివిటీ ఫలాలు అందాలన్నా, దేశ ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలన్నా మోడీ గారికే